హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం, విచ్ ఈస్ ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ లా విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఇది 9th చాప్టర్ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అనమాట. అండ్ మీరు చూస్తే మీకు 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫుల్ చాప్టర్ వీడియోస్, కాన్సెప్ట్స్, ఐఐటి, నీట్, ఫౌండేషన్, ఎంసెట్, ఏపీఆర్జేసీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ 100% ఫ్రీ అనమాట. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మనం క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోదాం స్టూడెంట్స్. సో కిర్చాఫ్స్ లాస్, ఎక్స్ప్లెయిన్ కిర్చాఫ్స్ లాస్ అనమాట. సో కిర్చాఫ్స్ లాస్లో మనకి రెండు ఉంటాయి స్టూడెంట్స్, ఒకటేమో కేసీఎల్ అండ్ ఇంకోటి వచ్చేసేమో కేవీఎల్. కేసీఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా, కేవీఎల్ అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. అండ్ దీనికి కిర్చాఫ్స్ ఫస్ట్ లా అని, దీనికే కిర్చాఫ్స్ సెకండ్ లా అని ఇంకొక పేరు. అండ్ దీనికే మనం జంక్షన్ లా అని పేరు. సో డిఫరెంట్ నేమ్స్ అనమాట. దీనికేమో లూప్ లా అని పేరు అనమాట. అండ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా, ఈ లాలో మనం చూసుకుంటే కనుక ఇదేం చెప్తుంది, వాట్ డస్ ఇట్ టెల్స్ అంటే కనుక, సో ఒక జంక్షన్ దగ్గరికి ఎంటర్ అయ్యే కరెంటు, లీవ్ అయ్యే కరెంటు ఒకటే అనమాట. సో ద sum of currents entering a junction equals to sum of currents leaving the junction అనమాట. సో మీరు చూడొచ్చు ఇమేజ్ వచ్చి. సో ఇదే ఒక పి అనే పాయింట్ అనుకుంటే, ఈ జంక్షన్ దగ్గరికి ఈ కరెంట్ వస్తుంది అండ్ ఇంకేమొస్తున్నాయి, ఈ కరెంట్ కూడా ఎంటర్ అవుతుంది. సో ఈ 3 కరెంట్స్ ఏదైతే ఉందో వాటికి ఆల్జిబ్రిక్ సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, దాని నుంచి బయటికి ఏ వెళ్ళిపోతున్నాయో వాటికి ఈక్వల్ అవుతుంది. బయటకి ఏం వెళ్తున్నాయి, ఈ కరెంట్ బయటికి వెళ్ళిపోతుంది, ఈ కరెంట్ బయటికి వెళ్ళిపోతుంది, ఈ కరెంట్ దీనికి వెళ్ళిపోతుంది. సో లోపలికి వచ్చే కరెంట్స్ని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో, బయటికి వెళ్ళే కరెంట్స్ని యాడ్ చేస్తే అంతే వాల్యూ వస్తుంది. అది కిర్చాఫ్స్ కరెంట్ లా. మరి వోల్టేజ్ లా ఏంటి సార్ అంటే కనుక, సో ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజెస్ ఆర్ ఆల్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ లూప్ ఈజ్ 0. అంటే ఒక లూప్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఒక లూప్ ఉంది, దీంట్లో ఒక రెసిస్టర్ ఉంది, ఒక సెల్ ఉంది అండ్ ఒక ఇంకేం పెట్టచ్చు మనం, ఒక ఇండక్టర్ ఉంది, సంథింగ్ ఎక్సెట్రా ఏదో ఒకటి ఉంది, ఓకేనా. ఇలా ఒక సర్క్యూట్ ఉంది. ఈ సర్క్యూట్ మొత్తం దీని దగ్గర V1 పొటెన్షియల్, దీని దగ్గర V2 పొటెన్షియల్, దీని దగ్గర V3 పొటెన్షియల్ అనుకోండి సపోజ్. ఈ టోటల్ పొటెన్షియల్ V1 + V2 + V3 పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అన్నీ యాడ్ చేసుకుంటా పోతే ఫైనల్గా 0 వస్తుంది. ఇప్పుడు ఇది ఒక క్లోజ్డ్ లూప్ అయినప్పుడు మాత్రమే. సో అది కిర్చాఫ్స్ వోల్టేజ్ లా స్టూడెంట్, ఓకేనా. సో దాన్ని సెకండ్ లా అని అంటాం, లూప్ లా అని అంటాం, ఏదో ఒక డిఫరెంట్ నేమ్స్తో వాడతాం. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు చూసేయచ్చు స్టూడెంట్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అనమాట. లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి స్టూడెంట్స్. సో మీకు ఏమైనా స్పెషల్గా ఏదైనా టాపిక్స్ డౌట్ ఉంటే, ఏదైనా వీడియోస్ చేయాలనుకుంటే కామెంట్ చేసేయండి. సో ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో బాయ్ స్టూడెంట్.